గురుగారు, వైష్ణవులకు స్మార్తులకు ఏకాదశి ఒకే ఏకాదశి వేరువేరుగా ఎందుకు వస్తుంది? కవయశ్చ భిన్నాహ మతయశ్చ భిన్నాహ. మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు గారు చెప్పినటువంటి జవాబుల్లో ఇదొక ప్రశ్న. ఏమిటయ్యా ఇది? లోకంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క మతం, ఒక్కొక్కడిది ఒక్కొక్క సిద్ధాంతం. ఏమిటి నేనేం పాటించాలి? ఇది ఎవరిది పాటించాలంటే లోకంలో తప్పదు ఇది. ఎందుకంటే మనం మానవులుగా బతుకుతున్నప్పుడు మన ఇంట్లోనే మన అభిప్రాయం వేరుగా ఉంటుంది, మనకు పుట్టినటువంటి సంతానంది వేరే అభిప్రాయం కింద ఉంటుంది. ఈ రకంగానే స్మార్తులు ఒకరోజు ఏకాదశి జరుపుకుంటే వైష్ణవులు ఇంకొక రోజు ఏకాదశి జరుపుకుంటారు. స్మార్తులు అంటే ఎవరు? శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేటువంటి వాళ్ళు. అంటే అంతా ఒకటే, శివుడు విష్ణువు అందరూ ఒక్కటే అనేటువంటి వాళ్ళని స్మార్తులు అంటారు. వీళ్ళు సూర్యోదయానికి ఏ తిథి ఉంటే, మన క్యాలెండర్లో కూడా మనం చూడొచ్చు కదా, సూర్యోదయానికి ఏకాదశి తిథి కనుక ఉంటే ఆ రోజు ఏకాదశి కింద జరుపుతారు. ఇక రెండవ వారు ఉన్నారు వైష్ణవులు. వీళ్ళు ఏకాదశి జరుపుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు చూస్తారు. 96 నిమిషాల ముందు గనక దశమి గనక ఉంటే ఆ రోజు ఏకాదశి జరపరు. ఇది వీళ్ళ సిద్ధాంతం. స్మార్తులకు వచ్చేసరికి ఆ సిద్ధాంతం లేదు. వాళ్ళకి దశమి ఉన్నా లేకపోయినా అదేం సంబంధం లేదు. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే, అంటే ఏకాదశి తిథి ఉంటే ఆ రోజు ఏకాదశి జరుపుతారు. కానీ వీళ్ళు మాత్రం 96 నిమిషాల ముందు ఏకాదశికి దశమి తిథి ఉంటే ఆ రోజు జరపరు. ఎందుకు జరపరయ్యా అంటే వాళ్ళు దశమి విద్ధ ఏకాదశి. విద్ధ అంటే కలుషితం అయిపోయిన కలిసిపోయినటువంటి ఏకాదశి. ఈ 96 నిమిషాల్లో ఈ దశమి ఏకాదశితోటి కలిసిపోయింది, కలుషితం అయిపోయింది. అందువల్ల ఏకాదశి, ఈరోజు మేము ఏకాదశి జరపము అని మరుసటి రోజు ఏకాదశి జరుపుతారు. అందువల్ల స్మార్తులకేమో ఒక ఏకాదశి ఏర్పడిపోయింది, వైష్ణవులకేమో ఒక ఏకాదశి ఏర్పడిపోయింది. ఇలా కృష్ణాష్టమి కూడా, స్మార్త కృష్ణాష్టమి ఒకటి వస్తుంది, వైష్ణవ కృష్ణాష్టమి ఒకటి వస్తుంది. అంటే ఒకటే పండగని స్మార్తులు ఒకరోజు జరుపుతారు, వైష్ణవులు ఇంకొక రోజు జరుపుతుంటారు. అర్ధరాత్రి పూట ఏ తిథి ఉంటే ఒకడు చూస్తాడు, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఒకడు చూస్తాడు. అంటే మతాలు వేరు, ఇద్దరి గమ్యం మాత్రం ఒకటే, ఆరాధన ఒకటే, ఏకాదశి పూజ ఒకటే, ఏకాదశి వ్రతం ఒకటే, చెయ్యటం ఒక్కటే. కానీ ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలన్న దగ్గర మాత్రం ఇద్దరిలోనూ తేడా వచ్చింది. ఎప్పుడు జరుపుకున్నా ఏకాదశి జరుపుతున్నారు, సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. అందుకు వారిద్దరికీ కూడా మనం నమస్కారం చేద్దాం.